అరాక్ బ్యాలీ, దీన్ని ఎక్కడ దాచిపెట్టావురా? జాగ్రత్తగా మందు కొట్టరా, మిస్టేక్ డ్రింక్ అది. తాగే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కిక్కు. ఊరికే నన్ను రెచ్చగొట్టకరా. ఏంట్రా ఇది, లోపల మండిపోతున్నట్టు ఉంది నాకు. అదే చెప్పానుగా, నీ బాడీలో ఈవిల్ స్పిరిట్ ఉంటే ఈ దెబ్బతో పోతుంది. అలాగా, అందుకనే ఇలా ఉంది. అలాగా అయితే నువ్వు తాగద్దు. ఇక్కడ అమ్మాయికి మాత్రమే ప్రాబ్లం అయితే ఈ రూమ్ లో జరిగిన సంఘటనలకి ఏం సమాధానం చెప్తావు? ఐ వాజ్ రాంగ్. దానికి వీళ్ళిద్దరూ కావాలి. బట్ దే హ్యావ్ నథింగ్ ఇన్ కామన్. దట్ మేక్స్ దిస్ ద టఫెస్ట్ కేస్. ఏరా డౌన్లోడ్ అయిందా? ఇప్పుడు అయిపోతుంది. షారుఖ్ ఖాన్ కొత్త మూవీ మనం ఇందులో చూద్దాం. నేను చూడను, నేను థియేటర్ లోనే చూస్తాను. మరి నీ టికెట్ డబ్బుతోనే కదా షారుఖ్ ఖాన్ సినిమా ఆడాలి. అంతేగా మరి. ఇలా చూడు నీరు, మనం తెలుగు వాళ్ళం హిందీ మూవీ డౌన్లోడ్ చేయడంలో తప్పలేదు, కానీ హిందీ వాళ్ళు హిందీ మూవీని డౌన్లోడ్ చేయకూడదు. అది క్రైమ్. దట్స్ క్రైమ్. నేను ఇప్పుడే వస్తాను. ఉండు, నేను వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? మంచి అవకాశం పోయింది. రేయ్ తపస్సు, ఇక చాలు గానీ బయటికి రా. రే మందు అయిపోతుంది, నేను ఒక్కడనే మొత్తం తాగలేను. కావట్లేదండి. ఒరే తపస్సు, చాలిక బయటికి రా. చెప్పేది నీకే, సినిమా డౌన్లోడ్ అయిపోయింది. రే తపస్సు, ఊరికే తమాషాలు చేయొద్దు. రే తపస్సు, తపస్సు, రే తపస్సు, రే నీళ్ళలో రే, నాకు ఈత తెలీదురా, నువ్వు వెళ్ళి కాపాడు. రే నాకు కూడా ఈత తెలీదురా. ఉన్నియనా, ఉన్నియనా, కాపాడండి. ఉన్నియనా, ఎవరైనా వచ్చి కాపాడండి. అక్కడేదో అరుస్తున్నారు, వెళ్ళండి. అమ్మయ్యా, కళ్ళు తెరిచాడు. చాలా భయపెట్టావు కదరా. ఆ కాలు రుద్దురా. ఆ కాలు రుద్దు. ఏమైంది? తపస్ ఏమైంది? బాలాడిమండి, బాగా గట్టిగా రుద్దండి. ఆ పొట్ట కాస్త నొక్కండి. ఏమైంది? చేపట్టుకో. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తారండి. జాగ్రత్తగా. మోహన్ లాలకి వీరాభిమానివి. సతీష్ చందు, ఫేక్ ఐడి అను, షారూక్ ఖాన్, తపస్ గారు మందు కొట్టి కొలంలో దూకి చావుపోయావు. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు సార్. ఆ రోజు ఏదో తప్పు జరిగింది, మాకెవరికి ఏ ప్రాబ్లం లేదు సార్. ఓ, అప్పుడు నువ్వు చచ్చిపోయి ఉంటే మాకే పనుండేది. రే, హాస్పిటల్లో ఇలాంటి కేసు రిపోర్ట్ అయితే అది విచారించే బాధ్యత పోలీసు వాళ్ళది సార్. నీలాంటి ఏ పని పాట లేకుండా సినిమాలు తీస్తూ తిరిగే కేటగాళ్ళు ఈ రాష్ట్రానికి శాపం. సార్ అలా అనకండి సార్. ఇక్కడ వరదలు వచ్చినప్పుడు 24 గంటలు కష్టపడి అటు ఇటు పరిగెత్తి కాపాడింది మేమే సార్. నోర్మీరా, సినిమా షూటింగ్ అని పేరు చెప్పి కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఇక్కడికి వచ్చి స్టే చేసి మందు కొట్టి కోతుల్లా గంతులేస్తున్నారు. ఇదేంటి బంగినపల్లి మామిడి పండ్లా ఉంది? సార్ నన్ను పిలిచారా మీరు? కాయగల పచ్చగిచ్చ కోసం ఎక్కడెందుకుంటున్నావు? హాస్పిటల్ టౌన్లో కదా ఉంది. ట్రీట్మెంట్ నెక్స్ట్ స్టేజ్కి హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి. నిన్నెక్కడో చూసినట్టుందే. హే, ఛాన్స్ లేదు. మీరు మెంటలిస్ట్ సార్. ఏంటి మండలిస్ట్? జనాల్ని మోసం చేయడానికి ఇలాంటి వేషాలు ఇస్తారు. ఇబ్బంది పెట్టకండి సార్. వేణుడు గారు వచ్చేస్తున్నారు. అతను వస్తే ఏం పిగుతాడు?
మీరు ఎంట్రన్స్ టికెట్ ని అమ్ముకుంటే ఏం చేస్తున్నారో నాకు బాగా తెలుసు. వీళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకునే ఉంటారు. అలాంటిదేం లేదు సార్. ఏంటి ఏం లేదు? ముందు వీళ్ళని విచారణ చేయని, నువ్వు తొందరపడద్దు. సినిమా తీయడం కాకుండా నీకు ఇంకేం పని? నేను ఇంజనీర్ సార్, హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాను. ఓహో, నాది హోటల్ బిజినెస్ సార్. నేను అడిగానా? సార్ ఎలాగూ అడుగుతారు కదా అని ముందే చెప్పాను. షూటింగ్ కాకుండా ఇంకేం పని? నిన్నే అడుగుతున్నా. నర్సుగా ఉన్నాను. ఎక్కడా? కాకినాడ. కాకినాడలో ఎక్కడా? గవర్నమెంట్ హాస్పిటల్. అరే అయితే ఆస్ట్రేలియా? ఆస్ట్రేలియాలో కాకినాడ ఉందా? ఏంట్రా ఆస్ట్రేలియా? కాదు, మాతో అలాగే చెప్పింది. ఏం చెప్పింది? ఏం చెప్పిందని అడుగుతున్నా. ఏమందంటే ఏంట్రా చెప్పడానికి భయపడుతున్నావు? లేదు, అలాంటిదేం లేదు. మీ భార్య మీతో గొడవపడి వెళ్ళిన తర్వాత మీ లైఫ్ ప్రాపర్గా లేదు కదా? ఏమన్నావు? నర్సుల స్ట్రైక్లో మీరు కావాలని తలదూర్చి పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ తీసుకొని ఇక్కడికి వచ్చి 4 రోజులైంది కదా, అవునా? సార్, మీ హోటల్లో వాష్రూమ్లో ఉన్న మిర్రర్ బల్బుని మార్చమని చెప్పండి. ఈ వెంట్రుక కనిపెరడమే మెంటలిజమా? సార్, కుర్రాళ్ళందరూ జెన్యూన్. ఇదొక నార్మల్ ఇన్సిడెంటే కదా, వదిలేండి సార్ ప్లీజ్. చేయి తీరా. సార్, మీ మెడ మీద ఆ లేడీ కానిస్టేబుల్ చేతికున్న గాజు గుర్తుంది. వేరే ఎవరన్నా చూస్తే పరువు పోతే. ఈ వెంట్రుక కనిపెట్టడం కూడా మెంటలిజమే. చట్టాన్ని కాపాడాల్సిన మీరే ఇలా చేసి కుర్రాళ్ళ మీద ప్రతాపం చూపిస్తారంటే వదిలేయండి. ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్. ఏమైనా ఆయన ఇంత బతిమలాడుతున్నందువల్ల ప్రస్తుతానికి నేను యాక్షన్ తీసుకోవట్లేదు. కానీ ఇంకొకసారి ఇలాంటి తప్పు ఇక్కడ జరిగిందనుకో, ఈ స్థలానికి సీలేస్తాను. అర్థమైందా? అలాగే సార్. రా. ఓకే, వస్తా. ఓకే. నువ్వు అబద్ధం చెప్పావు? మేమేమన్నా ఎర్రి పుష్పాలం అనుకున్నావా? మాట్లాడవేంటి? షూటింగ్ చేసింది చాలు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచే సమస్యే. ఇప్పుడు తను కూడా విసిగొస్తోంది. నాకు కూడా ఈ స్థలం, ఆ గుండోడు, దీని వెనుక ఖచ్చితంగా ఏదో తేడా ఉంది. ఇదిగో దీని మీద కూడా నాకు అనుమానంగా ఉంది. మీరందరూ గమనించారో లేదో, వీడికి యాక్సిడెంట్ అయిన అదే టైము తను ఎక్కడికి వెళ్ళిపోయినట్టు. అను కెమెరా తీసుకురావడానికే వెళ్ళింది. ఎక్కడికి వెళ్తే ఏంటి? నాకు భయంగా ఉంది. దయచేసి నన్ను వదిలేయండి. ఇక్కడతో మనం ఈ షూటింగ్ ఆపేద్దాం. రే, నా క్యారెక్టర్ చచ్చిపోయినట్టు ఫోటోలు గిటోలు పెట్టి మేనేజ్ చేశారా? ప్లీజ్ రా. ఆస్ట్రేలియా అంట, డైవర్స్ అంట, తొక్క తోటకో. షీ వాస్ జస్ట్ జోకింగ్. ఓకే, ఇదేమన్నా జోకా? లొడలొడ వాగుద్ది కదా, ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉంది? వీసా దొరికితే నేను వచ్చే సంవత్సరమే మెల్బర్న్ వెళ్ళిపోతాను. మరెందుకు ఆ రోజు డైవర్స్ అని చెప్పావు? స్ట్రేంజర్స్ తో కలిసి ఉండాల్సిన సమయంలో ఇలా చెప్తే సేఫ్ గా ఉంటుందని నేను అలా చెప్పాను. సూపర్. డైవర్స్ అని చెప్తే సేఫ్ గా ఉండొచ్చని ఎవరే చెప్పారు నీకు? చూడు, లైసెన్స్ ఉన్న బండిని తొక్కడం అంటే ఇలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ. రేయ్, నీ ఐడి కార్డు చూపించు. నాకెవరి మీద నమ్మకం లేదు. గొడవ ఆపండ్రా. 5 ఏళ్ళ నుంచి ప్లాన్ చేశాను ఈ షార్ట్ ఫిల్మ్ ని. ఇంకో 5 ఏళ్ళు గడిచిన దీన్ని కోఆర్డినేట్ చేసే ఇనిషియేటివ్ నాలో ఉందా లేదో తెలియడం లేదు. ఉన్నా కూడా మనం అందరం ఒక్కో ప్లేస్ లో ఉన్నాం. నా వాళ్ళకి ఇలా జరిగింది. ఒక 2 రోజులు ఓపిక పడితే మనం ముగించేయచ్చు. పోస్ట్ ప్రొడక్షన్, వైటింగ్ వర్క్ అంతా అది తర్వాత చేసుకోవచ్చు. ఒక 2 రోజులు అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఐఎమ్ రెడీ.
మా గ్రూప్లో ఫేక్ ఐడీస్ ఎక్కువ అండి, బట్ ఇట్స్ అ ఫన్ గ్రూప్. సార్, ఈ డబ్బు రాజుగారికి తిరిగిచ్చే దారుందా? ఇది ఎక్కువ తక్కువ అదేమి నాకు తెలీదు. ఇప్పుడు జరుగుతున్న అరిష్టాలకు కారణం నేను చేసిన ఆ తప్పేమో అనిపిస్తుంది. రాజుగారు కాకుండా వేరే ఇంకెవరైనా ఇక్కడ ఆత్మహత్య లాంటిది చేసుకున్నారా? లేదు. ఎందుకని? ఏం లేదు. నేనిప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇక్కడున్న గుడి హుండీలు వేసేనా? అది అవసరమైన వాళ్ళకి ఎవరికైనా ఇస్తే బాగుంటుంది. అలా చేస్తే రాజుగారికి నా మీద కోపం పోతుందా? కషాయానికి టైం అయింది. అయ్యో, మర్చిపోయానే. ఇదిగో తీసుకొస్తున్నా.